80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సాయి డిఫెన్స్ అకాడమీ ఆవుల సుబ్బారావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసిన గర్నపూడి అలెగ్జాండర్ సుధాకర్ బాబు గారు మరియు సాయి డిఫెన్స్ అకాడమీ స్టాఫ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనుభవం అంటే ఒక మనిషి ఒక మాట మాట్లాడితే ఎదుటి మనిషి నొచ్చుకోకుండా మనకి తెలియజేయడానికి ఈరోజు వచ్చినటువంటి మన గర్నెంపూడి అలెగ్జాండర్ గారికి సగౌరవంగా పలుకుతాం. ఆయన అనుభవాలు మనతో షేర్ చేసుకుపోతున్నారు ఈరోజు మనతో. ప్లీజ్ వెల్కమ్ సార్. ఈరోజు సాయి డిఫెన్స్ అకాడమీ చైర్పర్సన్ గారు ఆవుల సుబ్బారావు గారికి, అలాగే ఇందులో మీరు శిక్షణ నిమిత్తం వచ్చిన అభ్యర్థులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొనటం చాలా ఆనందం. ఎందుకంటే దేశ సేవ చేయటానికి, ఈ దేశాన్ని శత్రువుల బారి నుంచి రక్షించడానికి మీరందరూ కూడా సంసిద్ధులై ఒక మంచి వ్యక్తి దగ్గర, అలాగే ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి దగ్గర, అలాగే మీకోసం ఎంత దూరమైనా కూడా పోరాటం చేసి మీ యొక్క హక్కుల కోసం పోరాటం చేసే గొప్ప వ్యక్తి ఆవుల సుబ్బారావు గారి అకాడమీలో మీరు చదవటం చాలా అదృష్టం. ఖచ్చితంగా మీరందరూ కూడా ఉద్యోగాలు సాధించి ఈ దేశ రక్షణలో పాల్పంచుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రోజున మరి ఇది అగ్నివీర్ స్కీమ్లో మీరు చేరుంటారు, అవునా? అగ్నివీర్ అంటే ఇది 4 సంవత్సరాలే ఉంటుంది, అవునా? 4 సంవత్సరాలు దేశ రక్షణ కోసం లేదా దేశభక్తితో మీరు సేవ చేద్దామని వచ్చే వాళ్ళ కోసం 4 సంవత్సరాల స్కీమ్ అనేది కూడా కరెక్ట్ కాదు. కానీ ప్రభుత్వం దృష్టికి అది తీసుకెళ్లే ప్రయత్నంలో ఆవుల సుబ్బారావు గారు జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. అది మీ అందరికీ తెలుసో లేదో. ఎందుకంటే ఒక అభ్యర్థి దేశాన్ని రక్షించే పనిలో వచ్చేదానికోసం వచ్చేటప్పుడు 4 సంవత్సరాలు చేయాలని చెప్పి ఎవరు రారు. కాబట్టి ఇప్పుడు ఇది ప్రభుత్వ స్కీమ్ కాబట్టి ఎక్కువ విమర్శించకూడదు. ఆ స్కీమ్ ప్రకారం అది 4 సంవత్సరాలు చేసి తర్వాత రిటైర్మెంట్ అయ్యి బయటకు వచ్చి ఏదో చేసుకోవటం అనేది అసలు దేశభక్తికి అది సూట్ అవ్వదు. ఈ సైన్యంలో చేరి దేశాన్ని రక్షించే ఉద్యోగానికి వస్తే 4 సంవత్సరాలు చేయాలని చెప్పి ఎవరు కూడా కోరుకోరు. కానీ ప్రభుత్వం మరి అటువంటి స్కీమ్ని ఎందుకు ప్రవేశపెట్టిందో తెలియదు. ఆ స్కీమ్ కోసం అది వద్దు అని చెప్పి చేసిన పోరాటంలో ముందుండి నడిపించిన సుబ్బారావు గారు అనేక సందర్భాల్లో వారు మరి జైలుకు కూడా వెళ్ళటం జరిగింది మీ అందరి కోసం. కానీ ఆ స్కీమ్నైనా కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోలేదు. కాబట్టి అంటే వచ్చే రోజుల్లో మంచి రోజులు వస్తాయని చెప్పి నేను అనుకుంటున్నాను. మరొకసారి అంటే కాంగ్రెస్ పార్టీ కనుక వస్తే మాత్రం ఈ స్కీమ్ని తీసేసి పాత పద్ధతిలోనే సైన్యంలో 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు పనిచేసేలాగా చేస్తుందని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మంచి రోజులు రావాలని చెప్పి కోరుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే ఈ యొక్క ఇన్స్టిట్యూట్లో మీరు చదవటం మీకు చాలా గర్వకారణం. ఎందుకంటే ఒక మాజీ సైనిక ఉద్యోగిగా ఆయన అనేక సందర్భాల్లో మరియు ఆయన ఒక యుద్ధం బుల్లెట్ కూడా వారి కాల్లో దిగటం జరిగింది. అటువంటి దేశ భక్తి కలిగిన ఒక శిక్షణ ఇచ్చే సంస్థను నడిపే వారి దగ్గర మీరు చదవటం చాలా 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 గొప్ప విషయం. కాబట్టి మీరందరూ కూడా రేపు ఖచ్చితంగా ఉద్యోగాల్లో చేరి దేశ రక్షణ కోసం మీరందరూ కూడా పాటుపడాలని చెప్పి, సుబ్బారావు గారి పేరు కూడా నిలబెట్టాలని చెప్పి, అలాగే మీ తల్లిదండ్రుల పేరు కూడా నిలబెట్టి దేశ రక్షణలో మీరందరూ కూడా ఐక్యమై ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ సాయి డిఫెన్స్ అకాడమీ చైర్మన్ గారు ఆవుల సుబ్బారావు గారికి, అలాగే మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ஃபுட்டு கிளாஸு எல்லாமே நல்லாயிருக்கு, கிரவுண்டு கூட நல்லா இருக்குது.
I am coming from Tirunelveli, Tamil Nadu. How many kilometers? 140. 800 kilometers. My travel. 1.5 day. Name. My name is Loki Skarla. Okay. సార్ ఇప్పుడు గెస్ట్ లోకి వచ్చారంటే ఇండియన్ ఆర్మీలో అడుగు పెట్టినట్టే. అప్కమింగ్ సోల్జర్స్ ఆల్మోస్ట్ పైన దేవుడు శాసించాడు. సాయి డిఫెన్స్ అకాడమీలో ఈ ఆవుల సుబ్బారావు గారు నిర్ణయిస్తారు. సార్ మన స్టూడెంట్స్ అందరి కోసం, వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం, వాళ్ళు మీరు వేసిన బాటలో నడుస్తున్న కోసం మీ మధుర స్ఫూర్తులు వాళ్ళతో ఈరోజు పంచుకోవాల్సిందిగా కోరుకుందాం. ప్లీజ్ సార్.